నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. ఏదైతే గ్రామాన కూడా గత పాలకుల హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది, అలాగే ఎలాంటి అభివృద్ధి పనులు కావాల్సి ఉంది, అలాగే గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి, ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కూడా స్థానిక నాయకులు ఏ విధంగా కృషి చేయడం జరుగుతోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ గ్రామీణకు సంబంధించినటువంటి మహిళలు, పురుషులు, యువకులు ఏ పార్టీకి మద్దతు తెలుపబోతూ ఉన్నారు, అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా గతంలో ఎలాగే విధంగా పనిచేయడం జరిగింది, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలను కూడా ప్రజానాడి కార్యక్రమం ద్వారా K6 ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. అందులో భాగంగానే కూడా స్థానికంగా మనం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి కూడా ఈ ప్రజానాడి కార్యక్రమం చిత్రీకరణ కోసం రావడం జరిగింది. అందులో భాగంగా కూడా స్థానికంగా ఉన్న ప్రజలు, యువకులు ఏమంటా ఉన్నారు, ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలను వారి నోటి మాటల్లోనే విందాం. గిరిధర్. ఓకే, అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ గడిచిన 5 సంవత్సరాల డెవలప్మెంట్ ఎట్లయింది విలేజ్లో? బాగానే అయింది. అంటే ఏం సమస్యలు ఏమున్నాయండి? సమస్యలు అంటే ఒక వాటర్ మన అక్కడ నుంచి దోన్పల్లి నుంచి వచ్చేది మాకు ఒకటి లైన్ ఉండే, అంటే చెర్లలకు అది మా కాలువ అంటారు, నాకు కూడా అంత ఐడియా లేదు, నేను చిన్నపిల్లని. ఎత్తిపోతల ఇంతకుముందు హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం అలా సురేష్ రెడ్డి తండ్రిది ఒకటి ఉంటుండే, దాని నుంచే మాకు ఇవన్నీ కొచ్చేరు మలయేరు అనే ఉంటుండే. ఇటు కాలువ అప్పుడు 2011 12 సంథింగ్లో వాళ్ళు కాలువ తీసి చేసిర్రు, అతను వీడిసోళ్ళు చేసిర్రు, అదే ఉన్నాయి కానీ అదొక సమస్య తీరలేదు. ఇప్పుడు మాత్రం ఊళ్ళో అన్ని సమస్యలు బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ప్రధానంగా పండించే ఏ పంటలు? వరి, పసుపు, జొన్న. ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంటే మీ మద్దతు ఏ పార్టీకి ఇస్తారు? దేశంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ జనాలలో నాటకపోయింది మాత్రం మోడీ మీద ఉంది. ఏ పార్టీ అయినా సరే కానీ మోడీ గెలపాలని అందరికీ ఉంది. ప్రజలు మాత్రం నేనే ఇస్తానా నువ్వేస్తాను అందులో పోయి ఎవరు చూడరు కదా. అది ఇప్పుడు చెప్తాం, మీడియా ముందట అందరు చెప్తారు, నువ్వు చెప్తావు నేను చెప్తా. యువకుల మద్దతు ఎట్లుంటుంది? యువకుల మద్దతు ఆల్మోస్ట్ జీత్గా అయిండ మోదీకే ఉంటుంది అట్లా.
నరేష్. ఓకే, అంటే విలేజ్లలో ఇప్పటి వరకు ఎట్లా డెవలప్మెంట్ అయింది, ఏం సమస్యలు అసలు సమస్యలు అంటే మాకు గవే నీళ్ళది ఒకటి, హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్ళది ఒకటే సమస్య ఉంది. అదొకటి, ఆడ కొత్త చెరువు కింద ఒకటి, కొత్త చెరువు కింద ఒకటి ఫుల్ వాటర్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కదా. ఇంకోటి రామన్నపేట విలేజ్కి నేమ్ ఎట్లా వచ్చింది మన ఐడియా ఉంది మీకు? అది ఐడియా లేదండి. ఓకే, అంటే ఇంకోటి మన దగ్గర ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ పార్టీకి మద్దతు చెప్తారు యువకులు? కాంగ్రెస్. ఎందుకోసం, దేనికోసం అంటే ఇప్పుడు జరగబోయే పరిపాలన గురించి 5 ఏళ్ళు 6 పథకాలని డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి హయాంలో జరగాలని. ఓకే, అంటే విలేజ్కి ఇంకా ఏం డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు? మా విలేజ్కి ఇంకా రోడ్లు కావాలా. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇదేంది రామన్నపేట నుంచి వేల్పూర్ దాకా. ఓకే, ఇటు ఏమో దోన్పాల్, ఇటు దోన్పాల్ అడవిలోకి వెళ్ళి. ఓకే, పంటల విషయంలో కూడా మద్దతు ధరలు దానికి ఐడియా లేదన్న మాకు, మేము రైతుం కాము. ఓకే, మీరేం చేస్తారు? మేము చేపలు పడతాం. మత్స్యకారులకు గవర్నమెంట్ నుంచి మీరేం కోరుకుంటున్నారు? అంటే చేప పిల్లల విషయంలో ఇదివరకు చేప పిల్లలు ఇచ్చేవారు, అట్టనే కొనసాగించాలని చెప్తున్నాను. కానీ నేను బయట ఉంటా, మొన్న వచ్చిన నేను. ఓకే, మీ బాగుంటాడు ఇతను నాకు అడుగుతాను, ఎందుకంటే నా పేరు గంగాధరి. ఓకే, అంటే వాస్తవంగా దేశంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? పార్లమెంట్ ఎన్నికలుగా బీజేపీ వస్తేనే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అంటే దేనికోసం అంటే గల్ఫ్ కార్మికుల కోసం అన్ని ప్రతి దానికి, అంటే నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పుడు మేము విదేశాల్లో ఉంటున్నాం కాబట్టి మనకు తెలుసు. అంటే ఈడసుగా ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వస్తేనే కరెక్ట్ దానికి అన్నిటికీ. ఇంతే ఇక. అంటే ఇండియాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వస్తాయి బీజేపీ? ఇక అది వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎందుకంటే అది మన చేతులు వాళ్ళ కమిటీ బట్టి వాళ్ళు ఏం చేస్తారో నిర్ణయించుకొని వాళ్ళు ఇస్తారు. అది ఉద్యోగాలు వాళ్ళ చేతులు ఉంటుంది అట్లా. ఇక కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మాత్రం బీజేపీ వస్తేనే కరెక్ట్ ఇది మాత్రం. నా పేరు గంగాధరి. ఏం చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉన్నది? మాకు 2 ఎకరాలు ఉంటుంది. పక్కన ఏమేమి వేసావు పంట? కాలు వరి పంటనే. అంటే ఎట్లా వస్తుంది దిగుబడి? ఎట్లా వస్తుంది దిగుబడి? అయితే ఇప్పటికి మంచిగా నచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర ఏ పంటలు ఎక్కువ పండిస్తారు మంచిగా? ఎక్కువ వడ్ల పంట ఉన్నాయి ఇక్కడ రావణపేటలో. తోటగిన హోటల్నే కానీ కొద్ది మందికి, ఇక మనకు లేని చెప్పుకోవాలా. ఓకే, అంటే ఇప్పుడు ఇంకోటి విలేజ్లో ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? ఈయన గదానం బాగా తెలియదు కదా, అది కొంత అయితే వేరే వాళ్ళు వస్తారు, మా అన్నకి ఇట్ట వస్తాడు అలా అడిగితే చెప్తారు. ఇప్పుడు దేశంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? అవును. పార్లమెంట్ ఎన్నికలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు మీరు? మేమైతే మాది బీజేపీ అనుకుంటున్నాం. మేము దేనికోసం అంటారు? బీజేపీ కోసం పర్టికులర్? మాకు నాకు నచ్చింది అది కాబట్టి నాకు అది ఒకటే నిర్ణయించుకున్నాను నేను. 10 సంవత్సరాలు చేశారు కదా దేశంలో పాలన. అవు అయితే నేను అనుకున్న దాన్ని ఒక ఎంచుకున్నా నా మనసులో. ఇక వేరేళ్ళ మనసులో ఏమున్నా నాకు తెలియదు. నాకు భక్తి గురించి నేను కొంత భక్తిలో తిరుగుతా కాబట్టి, రాముల వారి గుడి అయింది కాబట్టి నాకు ఆ భక్తి, నేను మహారాజుల తట్టుకు ఎక్కబోతా కాబట్టి నాకు దాంట్లో ఉన్నది. ఇక ఉన్నది చెప్తున్నాను, అదైతే ఇది అమౌంట్ ఏరేసిన గెలిపించుకున్నాం, అన్నీ మాకు సౌకర్యాలు ఇచ్చింది అదే పంట. పోయిన 10 సంవత్సరాలు ఎట్లా డెవలప్మెంట్ అయింది? మంచిగా అయింది, ఏమి ఓకే లేకుండా అయింది. కానీ ఇప్పుడైతే ఏదో తెలియదు, కానీ ఇప్పటిదాకైతే మంచిగా జరిగింది. మాకైతే రైతులకైతే ఇబ్బంది లేదు లేకుండే.
పేరు తిరుపతి రామన్నపేట. ఓకే, అంటే ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలలో ఎట్లా డెవలప్మెంట్ అయింది, అసలు ఏం డెవలప్మెంట్ కోరుకుంటాం ప్రస్తుతం? 10 సంవత్సరాల్లో మా గ్రామం అయితే చాలా అభివృద్ధి చేసిండు ప్రశాంత్ రెడ్డి గారు. ఎన్ని కోట్ల నిధులు వచ్చింది? దాదాపు 60 కోట్ల నిధులు వచ్చాయి మా గ్రామానికి. ముఖ్యంగా మా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్. అదే దాని తర్వాత మళ్ళీ ఇంకో చెక్ డ్యాము సుంకేట రామన్నపేట మధ్య చెక్ డ్యామ్ ద్వారా మా రామన్నపేట బోర్లు మొత్తం రీఛార్జ్ అయ్యి చాలా బాగా పంటలు పండుతున్నాయి. ప్రధానంగా ఏ పంటలు? ఇక్కడ మొత్తం వరి ఉంటుంది, 80%, 20% ఎల్లిగడ్డ పంటలు ఉంటాయి. వీటికి కూడా గ్రౌండ్ వాటర్ చాలా బాగున్నది. చెక్ డ్యామ్ చేసుట్లా మాకు మంచి అదైపోయింది. ఇంకా సమస్యలు ఏమి? సమస్యలు అంటే ఇప్పుడు డబుల్ రోడ్డు ప్రశాంత్ రెడ్డి ఆల్రెడీ డబుల్ రోడ్డు స్టార్ట్ చేసిండు. ఇందులో రామన్నపేట వేల్పూరు ప్రశాంత్ రెడ్డి స్టార్ట్ చేసినారు, దాన్ని పెండింగ్లో పెట్టారు. అది డబుల్ రోడ్ చేయాలని చెప్పి నెక్స్ట్ ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏ గవర్నమెంట్ మీ మద్దతు ఉంటుంది? ఏ ప్రభుత్వం? పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఆల్రెడీ టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం ఈసారి. జాతీయ స్థాయిలో పార్టీ లేదు కదా, దాని విషయంలో జాతీయ స్థాయిలో ఉన్నా లేకున్నా మద్దతు తెలిపి దాన్ని తీసుకోవచ్చు కదా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం జాతీయ స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీలు తీసుకుపోయి డబ్బులు తీసుకోవచ్చు కదా. నా పేరు భూమేష్, తెడ్డు చిన్న భూమేష్. ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 3 ఎకరాలు ఉంటుంది. ఏ పంట పండించినావు? వరి పంట. దిగుబడి ఎట్లున్నాయి? అంటే ఎస్సీ మద్దతు ధర ఇప్పుడు 2200 ఉన్నది. అంటే ఇంతకు ముందరికి ఇప్పటికి డెవలప్మెంట్ మీరు ఈ విలేజ్లో ఏమైంది, ఏం కావాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ మంచిగానే జరిగింది. మా ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి సీసీ రోడ్లు అయినాయి, రోడ్లు మంచిగా అయినాయి, నీళ్లు మంచిగానే వస్తున్నాయి మాకు ఇప్పుడు, వాటరు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఇంకా ఏమీ నిధులు అసలు లేదు ఇరువాకు. ఓకే, ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా మీ మద్దతు ఏ పార్టీకి ఉంటుంది? జాతీయ పార్టీ ఇక బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. మరి ప్రాంతీయ పార్టీ 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా, ఈ బీఆర్ఎస్ నుంచి కూడా జాతీయ పార్టీలు వస్తాయంటారు? జాతీయ పార్టీ ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంటున్నారు, కానీ ఎక్కువ అయితే అదే ఉన్నాయి మద్దతు. కానీ మేమైతే బీఆర్ఎస్కి వస్తాం. మీ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి అసలు మీ గ్రామంలో? మాకు వాటర్ ప్రాబ్లం బాగున్నది సారు. వాటర్ ఇక్కడ గవర్నమెంట్ కుండి కట్టించింది. ఎస్సీ వాళ్ళు ఒక దళర సంఘం అని కూలగొట్టిండ్రు. మాకు బాగా వాటర్ కోసం బాగా ప్రాబ్లం ఉన్నది. ఇది ఒక రోడ్డు పంటి ఉన్న కుండిని గవర్నమెంట్ కుండిని కూలగొట్టిండ్రు కాబట్టి పశువులకు అయినా మన ఇంటి కోసమైనా మాకు నీళ్ళ కోసం బాగా ఇబ్బంది ఉన్నది కాబట్టి మాకు అదొకటి కావాలా సారు. ఏ ప్లేస్లో అయితే తీసేసిండ్రో అది మాకు ఖచ్చితంగా వేయాలి. మాకు ఎవరు గవర్నమెంట్ నుంచి మేము ఇప్పుడు గ్రామ పంచాయతీకి పోయినా పట్టించుకుంటలేరు. ప్రజావానికి ఇచ్చొచ్చినాము. ఎండిఓ సార్ వచ్చిండు, ఎస్ఐ వస్తాను అన్నాడు, సిఏ వస్తాను అన్నారు. మాకు ఇప్పుడు తీసేసిన వాళ్ళు మరి ఆయన మీద అన్న మేము కంప్లైంట్ ఇస్తామని అని మేము అనుకుంటున్నాము. ఏదైతే జేసీపీ అయితే వాళ్ళు అయితే ఇచ్చిండ్రో అయినా కూడా నేను వచ్చి నేను తీసేసిన దానికి తప్ప నేను కూడా కట్టిస్తా అంటాను అంటున్నాడు, కానీ ఇదివరకు ముందుకు వచ్చింది లేదు. అది మాకు
విలేజ్ మొత్తం ఉన్నది, కానీ ఇంకా మాకు బాగా ఎస్సీ కాలనీలలో మాత్రం మాకు బాగా ప్రాబ్లం ఉన్నది. విలేజ్లో అందరికీ ఉన్నది. ఈడ రామన్నపేట విలేజ్లో మాత్రం వాటర్ ప్రాబ్లం అయితే బాగుంటుంది. కానీ మాకు కుండి మాత్రము ఏ సమస్యతో తీసేసినో అదే సమస్యతోటి మాకు ఖచ్చితంగా కట్టాలని నా యొక్క ప్రార్థన. ఓకే అమ్మ. ఇంకోటి ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే 10 సంవత్సరాలు వేసినరాళ్ళు గవర్నమెంటు, మనకేది కాలేదు. పిల్లల కోసము ఒక్క ఉద్యోగం లేదు, మనకు ఏది లేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు లేని వాళ్ళకు, 3 ఎకరాల భూమి కూడా లేదు. లేని వాళ్ళకు ఇప్పుడు రైతు బంధు ఎత్తున్నాడు, ఉన్నోళ్ళకే ఎత్తున్నాడు, లేని వాళ్ళకి ఏం చేసిండు ఆయన? ఒక్క మనిషి మీద ఎన్ని కోట్ల అప్పు చేసి పెట్టిండు. మనకేం లాభం ఉన్నది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సిలిండర్లు అయినా మనకు దేనికైనా 2 లక్షల మన దాన్ని ఏమంటారు సారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, 5 లక్షలు ఇల్లు కట్టుకునేటోళ్ళకని అన్నారు. మళ్ళా మనకు ఇప్పుడు ఏదైనా 4000 పింఛన్ కూడా చేస్తామని అన్నారు, ఇంకా రాలేదు. అది కూడా ఇమిడియట్ కావాలని నా యొక్క ప్రార్థన. పేరు తెడ్డు రత్న. ఓకే, అంటే మీ విలేజ్ ఎట్లా డెవలప్మెంట్ అయింది? సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏంటంటే సార్ వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది, మాకు రోడ్డు సౌకర్యం మంచిగా లేదు, మళ్ళీ బస్ సౌకర్యం లేదు. ఫ్రీ బస్ అని ఇస్తుండ్రు కానీ బస్ సౌకర్యం లేదు. భీమగల్ పోయినా మేము టికెట్ కట్టుకొని పోవాలా, ఆటోకు. ఇటు మోరతడి పోయినా టికెట్ కట్టుకొని పోవాలా. మళ్ళీ ఊళ్ళో నుండి వస్తారు, ఇక్కడ బస్ స్టాండ్లో నిలబడతారు. ఒక్కటి కూడా యూరిన్ పోయేదలిగి బాత్రూములు లేవు, నిలబడదలిగి చోటు లేదు, ఎండలో నిలబడాల. బస్ షెడ్ లేదు, అందుకే కదా నేను అంటున్నా, ఎండలో నిలబడాలా, యూరిన్ పోయేదలిగి లేదు, ఈ రోడ్డు ఫెసిలిటీ లేదు, బస్ సౌకర్యం లేదు. మాకు ఇవి కావాలని నా యొక్క మనవి. ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ గవర్నమెంట్. దేనికోసం అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఆయన కూడా మంచిగానే చేసిండు, చేయలేదన్నది కాదు. ముసలి వాళ్ళనైనా తల్లిదండ్రుల కోసమైనా పింఛని ఉట్టించిండు ఆయన, ఫస్ట్ ఉట్టించిండు, తర్వాత ఇల్లు కూడా ఉట్టిస్తుండ్రు. కానీ కొద్దిగా ఎక్కువ శాతంలో అని అంటున్నారు, కానీ ఎంతవరకు కరెక్టో ఇంకా వస్తలేదు, రావాలని కోరుకుంటున్నాము. ఇది కూడా ఉన్న వాళ్ళ గురించి, లేని వాళ్ళ గురించి కూడా సిలిండర్ ప్రాబ్లం, లేదా ఇండ్ల గురించి, ఇదేంటి ఇండ్లది ఇందిరమ్మ 5 లక్షలది, అది కూడా బాగానే ఉంది, కానీ అది వచ్చేంత వరకు మంచిగా చేయాలని నా మనవి. ఒకటో వాడమది మేము అర్జెంట్లం మాది వాళ్ళం సారు. మాకు గటర్ లేక ఇంటర్ గుంటలంట తెచ్చిండ్రు, అవి బంద్ అయినాయి సారు. కేసీఆర్ నల్లలంట పెట్టి ఇంటర్ గుంటలు మొత్తము ఖరాబ్ చేసిండ్రు. మాకు గటర్ లేదు, ఏం లేదు సార్. దోమలు ఇంట్లో పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, మాకు లేని ఇబ్బంది ఉన్నది సార్. గటరు అటు మాకు తాగున్నది, మేము పోనీయమంటే ఒక్కళ్ళు ఇప్పుడు 10-20 ఏళ్ళైనా
15 ఏళ్ళు అయినా మాకు అసలు గటర్ అన్నది లేదు. మాకు బాగా ప్రాబ్లం ఉన్నది సార్. మాకు లేని కోసం ఉన్నది. ఇంట్లో బయట ఆన పడితే వర్షం పడితే ఆకిట్ల నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి సార్. మాకు అంత ఇబ్బంది ఉన్నది సార్. మాకు ఓళ్ళు లేరు. మేమే ముగ్గురం అన్నదమ్ములం సారు. పిల్లలు చదువుకుంటారు, 3 ఆడపిల్లలు. దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, మీకు మద్దతు ఏ పార్టీ? కాంగ్రెస్ ఉంటేనే మంచిగా సార్. ఈ పిల్లలు చదువుకుంటారు, ఆడపిల్లలు మగ పిల్లలు ఉన్నారు. డ్యూటీలు లేవు, ఏం లేవు. వాళ్ళు ఇప్పుడు 15 అయిపోయి వట్టిగా ఖాళీగానే ఉంటున్నారు సార్. ఆడపిల్లలకైనా ఇబ్బంది ఉన్నది, మగ పిల్లలకైనా ఇబ్బంది ఉన్నది సార్. పిల్లలకు ఉద్యోగాలు దొరకాలా, మంచిగా చదువుకోవాలా, అన్నిటికీ మంచిగా చేయాలా. సత్యనే మంచిగా సార్. మా పిల్లలకైనా దేనికైనా బాగుపడుతుంది అన్నట్లు సార్. గ్రామాల్లో కూడా రామానపేట గ్రామంలో కూడా ఉన్నటువంటి రైతాంగం ఏమంటా ఉన్నారు, అలాగే ఇక్కడ పండించే పంటలు, అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ పార్టీకి మద్దతు చెప్తారన్న విషయాలను వివరించడానికి స్థానిక రైతు గ్రామస్తులు మనతో ఉన్నారు. నమస్తే అన్న, మీ పేరేంటన్నా? నా పేరు కుర్మ నరసయ్య. ఓకే అన్న. రామానపేట. అయితే సమస్యలు అంటే ప్రధానంగా మాకు సాగునీరు సమస్య ఉంది. అయితే ఈ హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం నుండి మాకు వాటర్ సోర్సెస్ వచ్చేది ఉండే అస్సలేవు. దాని ద్వారా ఏంటంటే మినిమం ఇప్పుడు ఒక 300 ఎకరాలు ఎండిపోయింది. ఇక్కడ నాదే ఒక 5 ఎకరాలు మొత్తం పుట్ట దశకు వచ్చిన తర్వాత ఎండిపోయింది. చాలా బాధ ఉంది. సాగునీరు సమస్య అయితే చాలా ఉంది ఇక్కడ. అది విషయం. ఇంకా ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నాను? ఇంకా డెవలప్మెంట్ ఏంటంటే మాకు ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మాకు గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. ఒక 5 చెరువులకు వాటర్ రావాలా. అది ఏ విధంగా అంటే డైరెక్ట్ మాకు మురదాడు చెరువు నుండి ఒకవేళ పైప్ లైన్ ఇస్తే అవుతుంది. కాకపోతే మాకు బస్రాబాద్ నుంచి లైన్ ఇచ్చారు, అవి వాటర్ మాకు వస్తలేవు. ఈ వాటర్ ఫస్ట్ రైతాంగానికి మనకు సాగునీరు ఉంటేనే ఏదన్నా పని. ఇంచుమించు ఈ రామానపేటలో ఒక 70-80% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. దాని ద్వారా అందరు నష్టపోతున్నారు. ఇప్పుడు మాకు ఏంటంటే వేసిన నుండి అంటే ఒక్కొక్క ఎకరానికి 20-30 వేలు అంటే 1 లక్ష రూపాయల నుక్సాన్ వచ్చింది. ఆ విధంగా మాకు సాగునీరు కావాలని చెప్పేసి కోరుకున్నాం. డెవలప్మెంట్ అంటే జరిగినాయి, అది వేరే విషయం. కానీ వేరే అంటే ఇంకా మాకు ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మాకు దోన్పల్లి అండ్ రామన్నపేట మధ్యలో ఇది ఒకటి రోడ్ కావాలా. ఒక 2 కిలోమీటర్లు ఆగిపోయింది. దాని ద్వారా ఏంటంటే ఒక 4-5 మండలాలకు లింక్ అవుతుంది ఈ రోడ్ ద్వారా. ఇది ఒకటి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 10 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఎండిపోయింది. ఏం పంటలు పండిస్తారు? మొత్తం వరే. మాకు 5 ఎకరాలు ఎండిపోయింది. ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మీ మద్దతు? మేమైతే బీజేపీకి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఎందుకని అంటే మనకు అన్ని విధాలుగా నరేంద్ర మోడీ అంటే ఇష్టం. ఆయన చేసే డెవలప్మెంట్ని బట్టి మేము బీజేపీకి ఇది చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు జిల్లాలో బీజేపీ పార్టీ ఏ విధంగా, ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నాడు కదా అరవింద్. ఇంకా ఎవరంటానికి ఏం చెప్తాం. ఇక ఎవరికైనా సరే అంటే అది పార్టీ ఎవరిని ఇచ్చినా కానీ మేము బీజేపీకి వెళ్ళాలని అనుకుంటున్నాం అంతే.
ఏం పేరు మేడం? రాజేశ్వర్. అంటే ఈ టెంపుల్కి విశిష్టత ఏంది? అంటే ఈ గ్రామంలో అంటే నిత్య పూజలు ఎప్పుడెప్పుడు చేయాలి? సంతోషమంతా శుక్లం పూజ చేస్తాం. 2 నెలల వార్షికోత్సవం ఉంటుంది. పైన స్వయంభూ వెలిచిందమ్మ. శుక్లం ఇట్లా పూజ చేస్తాం. అంటే ఏమేమి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? ఇక్కడ అంట రూమ్ కానీ ఇట్లా మండపం కావాలని అనుకుంటున్నాం. అంటే ఎంతమంది వస్తారు ప్రతి వార్షికోత్సవం వేడుకలు? 500 మంది వస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? ఒకటే రోజు శుక్లం నాడు. పెద్దోళ్ళు రాజన్న. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తా. ఎన్ని ఎకరాలు ఉన్నది? ఉన్నది 3 ఎకరాలు నాకు. అంటే విలేజ్లో ఇప్పుడు పోయిన 10 ఏళ్ళలో ఎట్లా డెవలప్మెంట్ అయింది ఊరు రామన్నపేట? మంచిగానే అయింది. ఓకే. ప్రశాంత్ రెడ్డి ఎట్లా చేసిండు? సదరెడ్డి మంచిగానే చేసిండు మాకు. మా నిజామాబాద్ అయితే మంచిగానే చేసిండు. ఓకే. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీ మద్దతు ఉంటుంది? ఏ మద్దతు అంటే ఇప్పుడు నడిచేదానికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక అంటే 2 పార్టీలు ఉన్నాయి కదా, ప్రధానంగా ఉన్నట్టు కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. ఇప్పుడు మాకైతే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ముందట్టున్నది కదా, దానికి వెయ్యాలని అనుకుంటున్నాం కలితే. ఇక అందరితో ఇక అప్పటికి ఇట్లా. సరే. నమస్తే. నమస్తే. ఏ పేరు? గంగాధర్. ఏ ఊరు? రమణపేటని. ఓకే. ఇప్పుడు మీకు ఈ విలేజ్లో ఇప్పటివరకు ఏమేమి డెవలప్మెంట్ అయింది? మొత్తం అయింది ఆయన కాడికి. ఇండ్లు మనస డెవలప్ అయినాయి. రోళ్ళు అయినాయి. బ్రిడ్జ్ అయింది మాకు. ఓకే. ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి? ఏమీ బీజేపీకి ఎత్తాం ఈడికెళ్ళి. ఎందుకోసం? ఎందుకని మన హిందూ ధర్మంకే ఎత్తాం. ఇప్పుడు ఇక 10 సంవత్సరాలు పాలించారు కదా వాళ్ళు. పాలించిన అదే లేకపోతే నా బాబీర్ మసీద్ పోతుంది, ఇది పోదు, అది పోకపోతుండే. ఓకే. మరి 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ కూడా అర్థం చెప్పి కాంగ్రెస్కి వేసారు కదా. వేసిన మేము టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు కాంగ్రెస్కి వేసిన వాళ్ళు వేసిండ్రు. మా ఇక్కడనైతే రాలేదు. ఓకే. చివరిగా అయితే దేశంలో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము అదే మోడీ. నమస్తే తాత. చెప్పు. ఏ పేరు? శంకర్. ఏం చేస్తారు? బండ కొడతాం. ఓకే. అంటే ఎంత పడతారు డైలీ కూలి? మేము పడతాయి 200 300. ఓకే. ఒకటి అంటే మీ ఏరియాలో ఏ పంటలకు పండించడం కానీ ఇంకేం చేస్తారు? కొడుకులు పిల్లలు? కొడుకులు ఒక బిడ్డ. ఏం చేస్తున్నారు? చదువుకుని దుకాణం పెట్టు. ఓకే. మీ పిల్లల భవిష్యత్తు కోసం జాతీయ స్థాయిలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మాకు బీజేపీ వస్తాం. అంటే దేనికోసం? అది అంటారు మా సెంటర్కు మనకు ఉంటే మంచిగా ఉంటుంది. ప్రతి దానికి పంటలకు కానీ దేనికైనా అన్నిటికీ బడి మంచిగానే చేసిండే. అనిత సార్. ఏం చేస్తారు? సీనియర్ మేట్. ఓకే. వాస్తవంగా ఇప్పుడు అంటే విలేజ్లో ఏమేమి డెవలప్ కావాలంటారు? ఏమైంది అసలు ఇప్పుడు? డెవలప్ అయితే బాగానే అయింది సార్. డెవలప్ అయితే బాగానే ఉంది. పనులు కూడా మాకైతే ఉపాధి హామీలో కూడా బాగానే ఉన్నాయి. మాకైతే బాగానే ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వర్క్ స్టార్ట్ అవుతున్నాయి? అవును సార్, స్టార్ట్ అవుతుంది. ఓకే. జాతీయ స్థాయిలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏ మద్దతు ఎవరికి? బీజేపీ సార్. ఎందుకోసం అన్నమాట? అంటే ఇప్పటిదాకా ఒక గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చినాం కదా, ఈ గవర్నమెంట్కి కూడా ఛాన్స్ ఇస్తే కొత్త అవకాశాలు కూడా అందరికీ వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సరే. మీ పేరేంటండి? నా పేరు రోహిణి. ఓకే. అంటే ఓటు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 15 years అవుతుంది. ఇప్పటి వరకు అంటే వాస్తవంగా తెలంగాణలో జాతీయ స్థాయిలో కూడా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటికీ బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకోసం మీ మద్దతు బీజేపీకి ఇవ్వడానికి కారణం? అంటే ఇంతకుముందు వేరే వాళ్ళు చేసిండ్రు కదా, అంత బాగా అనిపించలేదు. ఇప్పుడే మొన్ననే స్టార్ట్ అయింది కదా,
కొద్దిగా డెవలప్మెంట్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా ఇంతకుముందు టెర్రర్ అకౌంట్లు బాగుండే కదా, ఇప్పుడు రాకుండా చూస్తాడని అది బాగుంటుందని. పేరేందమ్మా? సాయమ్మ. ఏం చేస్తారు? ఇదే ఉపాధి పని. ఓకే. అగ్రికల్చర్, వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే ఇదే కూలి పనే. ఏం పని అంటే వ్యవసాయం ఏం లేదు. అంటే ఇప్పుడు మీ విలేజ్ అంటే సమస్యలు ఏమున్నాయి విలేజ్లో? సమాచారం నీళ్ళ బాధ బాగున్నది సార్. నీళ్ళ బాధ బాగున్నది. ఇక కొందరికి పింఛన్ వస్తుంది, కొందరికి అయితే ఏం లేని వాళ్ళకైతే మొత్తంకే రాదు. ఓకే. దాన్ని శాంక్షన్ చేయాలని కోరుతున్నారు. మొత్తంగా కంట్రోల్ బియ్యము వస్తాయి, కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఓన్లీ కంట్రోల్ బియ్యం వస్తాయి గవర్నమెంట్ నుంచి. వాళ్ళకు మొత్తము ఉండటానికి ఇండ్లు లేవు, భూమి లేదు, ఏం లేదు. పింఛన్ కూడా ఓళ్ళకు రాదు, ఒక్కొక్కరి ఇంట్లో మొత్తంకే రాదు. ఓకే. వాస్తవంగా దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఏ పార్టీగా? దేశంలో ఏ గవర్నమెంట్? లేని వాళ్ళని ఆదుకునే గవర్నమెంట్ కావాలా, అంతే. సమస్యల సాధన కోసం అలాగే యువ ఓటర్ నాడి ఏ విధంగా ఉంది, ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు అన్న విషయాలని చెప్పేందుకు స్థానిక గ్రామస్తుడు యువకుడు ఉన్నారు, వారిని అడుగుదాం. నమస్తే బాబు. ఏం పేరు బాబు? వంశీ యాట. ఓకే. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ మద్దతు, యువకుల మద్దతు ఏంటి? నేను బీజేపీకి ఇస్తాను. ఓటర్ చెందింది అయితే మీకు? ఓటర్లు వచ్చి 5-6 బీజేపీకి ఎంచుకోవడం కారణం? కారణం అంటే ఇక మన హిందూకి సంబంధించింది అన్నిటికీ ఈ సౌలత్ ఉన్నది. అంటే గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి? సమస్యలు చాలా ఉన్నాయి గ్రామ పంచాయతీలో. ఇక అవి చెప్పాలంటే ఓకే, నీళ్ళది, బస్సు, అన్ని సమస్యలు ఉన్నాయి. బస్సు రాదా? బస్సు ఇక గ్రామాంచులు గవర్నమెంట్ పట్టించుకుంటే అవుతుంది. పిల్లలకు ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఇది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి చాలా రోజులే మన గ్రామానికి వెళ్ళలేదు బస్సు. అది మీరు ఎవరు ఏం కోరుతున్నారు అసలు? వాస్తవం బస్సు ఉండాలి గ్రామంకి, ఒక్క బస్సు ఉంటే అందరికి సౌలత్ ఉంటుంది. అది రావణపేట. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్యలు ఉన్నాయి చెప్పు. మా పాపనం ఏమున్నది, మేము కూలి పనికి వస్తున్నాం, మాకు పైసలు వెళ్ళే వస్తలేవు, లేట్ వస్తున్నాయి, రావాలా? ఎంత వస్తాయి అసలు వాస్తవం? ఒక రోజుకి ఎంత పడుతుంది? ఎంత వస్తున్నదేమో 120 గంతే. గంగవ్వ. ఏం చేస్తావు? కూలి పని. ఇంకా ఇంటికాడ వ్యవసాయం ఉన్నదా? లేదు. ఓకే. అది ఇప్పుడు ఈ దేశంలో కూడా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నావు? ఏ పార్టీ మద్దతు? నరేంద్ర మోడీ. ఎందుకోసం? మనందరి కోసం. ఏం చేస్తారు అనుకుంటుంటారు వస్తే? ఇక అవన్నీ తెలియ. ఇక పిల్లలు ఏం చదువుతున్నారు? చదువుకుంటారు, భీమగల్ పోతారు పిల్లలు ఇద్దరు. ఓకే. అసలు ఇంకోటి ఏమేమి గ్రామానికి వసతులు కావాలనుకుంటారు? సౌలతులు ఏం నా బిడ్డకి ఏం లేదు సారు, నా ఇంట్లో ఉంచుకుంటా. ఇక భర్త అటు ఉన్నాడు కానీ ఏం లేదు వాళ్ళకు. దేశంలో ఏ గవర్నమెంట్కు వస్తే మంచిగా ఉంటారు? ఎవరికి మీ మద్దతు? ఎవరికి ఇక ఇప్పుడు ఏది ఎందుకంటే అదికే ఉంటాం సార్, ఏది ఎక్కడికి కావాలి. రెండు పార్టీలు ఉన్నాయి, ఇటు బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. దేనికి మద్దతు ఇస్తారు? ఇక దేనికంటే ఇక అందరికి గుర్తే ఇది ఇప్పుడు గెలిచేదానికి ఇస్తాం. సాయం చేసేటోళ్ళకు అన్నీ మనకు మంచిగా కావాలి. మనకు సాయం అన్నీ మంచిగా అయితే వాళ్ళకి ఇస్తాం సార్. ఏమీ లేకుంటున్నది కానీ కూతురు అయితే మా ఇంటికి ఉంచుకుంటున్నాం. ఏది వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏదంటే పువ్వుకి వేద్దాం, పువ్వుకి వేస్తేనే మనకు అంత మంచిగా జరుగుతుంది సార్. దేవాయి. ఓకే. నీకు ఏం కావాలనుకుంటున్నావు సార్? మాకు ఇల్లు లేదు సారు, ఇల్లు లేదు, బియ్యం కరట్లేదు. అప్లై చేసుకున్నారా మొన్న? చేసుకున్నాం కానీ లేవు మాకు. ఇప్పుడు ఇంకోటి, ఏ గవర్నమెంట్తో మీకు ఇవన్నీ వస్తాయని అనుకుంటున్నారు? దేశంలో బీజేపీ, కాంగ్రెస్ దేనికి మద్దతు ఇస్తారు? ఇదే పువ్వు గుర్తుకే. పువ్వు గుర్తుకేస్తే ఇల్లు కావాలంటున్నాం గంతే. మాకు అందరి కొరకు అంటామా, మా అవసరం కొరకు అంటున్నాం. ఇక లక్ష్మి. ఏం చేస్తారు? బీడీలు. అట్లా బిల్లు పింఛన్ వస్తున్నదా? వస్తున్నది. ఎంత వస్తున్నది? 2000. 4000 ఇస్తామన్నారు కదా. ఇక మనం దాచిపెట్టినాం అయ్యా. చెప్పుకున్నారు, ఆ పథకాలు చెప్పుకున్నారు, ఇస్తే చూసినట్టు ఇచ్చిన వాళ్ళు వాళ్ళని అద్దంట అవుతున్నారు.
ఓకే, ఇప్పుడు మీ ఊళ్ళో ఏమున్నాయన్న ప్రాబ్లమ్స్? నీళ్ళ అయితే మాకు ఆడకట్టుకు ఒక సుక్క లేదు, నల్లలు సుగ బరబరనైతే వస్తలేవు, కేసీఆర్ నల్లలు సుగలేవు మా ఆడకట్టుకు. ఓకే, ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాము? మోడీ రావాలనుకుంటున్నాం. దేనికోసం? అన్నిటికీ పాపం లేని వాళ్ళని ఆదుకుంటున్నాడు కదా, ఆదుకుంటలేదు. ఆల్రెడీ 10 సంవత్సరాలు చేసిండు కదా మోడీ. మోడే చేసిన కానీ మళ్ళీ మరి ఆయన అయితే పిల్లలకు జిల్లలకు అయితే పెట్టాడు, పబ్లిక్కే కదా, పేరుకే కదా మరి అనుకుంటున్నా నా మనసుకు అయితే, ఒక్కదాని మనసుకు, అందరి మనసులు కలగనలేను. ఇక తప్ప ఒప్ప 10 ఏళ్ళు కేసీఆర్ చేసిన అక్కడ వేరే వాళ్ళకి కూడా వేసారు కదా ఓట్లు. వేసిన వాళ్ళు వేసిండు, అందరూ ఒక్క తిరలేరు కదా, ఉన్నారా? మన ఇంట్లో మనకే నాకు నలుగురు పెట్టిన 4 తీర్లు ఉన్నారు. ఓకే, దేశంలో మోదీ వేస్తే ఎట్లుంటుంది అంటున్నారు? ఇక మంచిగా ఉంటుంది అయితే అంటున్నారు. ఇక మరి చెడ్డ ఉంటుందా మంచిగా ఉంటుందా చూస్తే ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వేమంట మాట్లాడుతున్నావా ఏంటి అనేది నేను తప్పు మాట్లాడుతున్నానో ఒప్పు మాట్లాడుతున్నాను మరి. నాదా మళ్ళీ ఏం చేస్తారు పిల్లలు? పిల్లలు ఏం లేదు, ఇక కూలిగాయకులు చేసుకుంటాం, నాకు భూమి లేదు, జాగలేదు, ఏం లేదు. మీ పిల్లలు మంచిగా ఉండాలంటే దేశంలో ఏ గవర్నమెంట్ రావాలి? మీరు ఏ గవర్నమెంట్ మద్దతు ఇస్తారు? మేమా ఇక ఇన్ని రోజులు 10 ఏళ్ళు తన చేసిండు, ఎవరు మన కేసీఆర్ చేసిండు. రాష్ట్రంలో లేనోనికి భూమి ఇస్తాను, భూమి తీసుకుపోయి ఊరవతలు ఎత్తేసిండు, ఏది ఇవ్వలేదు. ఆఖరికి లేనోనికి 10 రూపాయలు అప్పు కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. తిరిగి సప్పుడు ఎక్కుకున్నాం. మరి ఇప్పుడు అది తన చేస్తా అంటాడు, మరి తన ఏమంటుందో ఇంకా. దేశంలో ఏ గవర్నమెంట్ రావాలి? కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, వాళ్ళిద్దరిలో ఎవరు వస్తే మంచిగా ఉంటారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ రావాలన్నది వచ్చింది, కాంగ్రెస్ని తెచ్చినాము, కాంగ్రెస్ని పక్క తెచ్చినాము, మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ తోటి నడిపిస్తాను. కానీ కాంగ్రెస్ని పడగొడుతుంది, కానీ తయారైనాయి. ఇప్పుడు పడగొట్టినా కానీ పడది, నడుతుంది అది. కానీ మోడీసారికి ఈసారి మోడీసారిని గెలిపిద్దామని చూస్తాను ఇంట్లో. తన కొంత ప్రపంచం మీద అన్ని దేశాలకు తన ముందు నడతలేదు ఎక్కడ. ఎన్ని రాజ్యానికి ప్రపంచానికి అంతటి పోతాడు ముందు, తన ఎక్కడ నడతలేదు. మోడీ కావాలి అని అన్ని దేశాల వాళ్ళు అంటారు, మనం కూడా అంటాను. ముత్తేమ్మ. ఓకే, దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మోడీ. ఎందుకోసం? మంచి పని చేసిండు, అయోధ్య కట్టిపించిండు, ఆయన పుట్టి బొమ్మశారి దేవుడే ఇప్పుడు మనకి. ఇప్పుడు ఆయన ఇంకా ఇక అంతా మంచిగా జరుగుతుంది కదా, అయోధ్య కట్టిపించింది. గుళ్ళు కట్టించిన వాళ్ళంతా దేవుళ్ళేనా? దేవుళ్ళే ఎందుకు? అన్నిటికీ మనకు మంచిగా ఆరోగ్యము అన్నీ మంచిగా ఉండేది, అందుకే కదా. కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టియలేరా? కట్టిపియలే. వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, అంటే ఈ స్థానికంగా ఉన్నట్టు ఆర్మూర్ నియోజకవర్గంలో, ఇటు బాల్కొండ నియోజకవర్గంలో కూడా ఇతర ప్రాంతాల నుంచి వ్యవసాయ పనులు చేసుకోవడానికి కూలీలుగా మారిన ఇతర ప్రాంతాల కూలీలు మనతో ఉన్నారు. అలాగే వారిని అడుగుదాము, వారి మనోభావాలు ఏ విధంగా దేశంలో కూడా, వారి రాష్ట్రంలో కూడా ప్రజలు ఏమంటా ఉన్నారు, ఈ గడిచినటువంటి 10 సంవత్సరాల పాలనలో కూడా మోదీ ఏ విధంగా చేయడం జరిగింది, ఇప్పుడు వారి మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. नमस्ते भैया। नमस्ते जी। क्या नाम है आपका? मेरा नाम प्रमोद साहनी है। ओके, कौन सा राष्ट्र? बिहार।
ओके, फैमिली के साथ आए थे? नहीं, अकेले अकेले है सब। कितने दिन वहाँ के? 3 महीना हो गया। डेली कितना? वो काम चलने के बाद 1000 भी कमा लेता, 1500 भी, 800 भी, 700 भी, 500 भी। नहीं काम चलेगा वो भी नहीं होता। और देश में कौन सा पार्टी आने के लिए आपको किसको मदद करते? हम मोदी को मदद करते। काहे को हम लोग का बहुत सुविधा दिया, वो घर दिया, बिजली दिया, गैस सिलेंडर दिया मुफ्त में, राशन दिया फ्री में। अच्छा। हो, और काम धंधा है वो भी देखता हम लोग का। इससे पहले 10 साल तो आया। हाँ, 10 साल दिया ना, हाँ। फिर इस बार भी देंगे, तीसरा बार। राम जी। कौन सा स्टेट? हमारा बिहार है, मुजफ्फरपुर। बिहार में कौन सा जिला है? जिला मोहम्मदपुर सुरा। जिला मुजफ्फरपुर भी। जिला मुजफ्फरपुर हुआ। वहाँ पे क्या काम करते थे? काम यही काम खेती गृहस्थी का करते हैं। अच्छा। अपना कमाते खाते हैं बस। अच्छा। हाँ जी। ठीक है, अब देश में कौन सा पार्टी को मदद कर रहे हैं? मदद यही मोदी जी को कर रहे हैं। अच्छा। मोदी जी को हमको लोगों का सुविधा दिया, हर चीज़ दिया, काम करने का दिया, और यही सब है बात। धन्यवाद। राशन दिल को, गैस दिल को। हाँ, राशन गैस तो देवे किया, पैसे भी दे रहे हैं, हर चीज़ दे रहा है, मकान दिया। पेंशन पेंशन नहीं दिया अभी। अच्छा। हाँ, पेंशन नहीं दिया। क्या नाम है वो? शिवनाथ यादव। कौन से, कहाँ से आया था? बिहार, मुजफ्फरपुर जिला। तालुका है? मंडल। मंडल। अच्छा, गांव का नाम क्या है? शाही जीवर। ओके। आप फैमिली के साथ है इधर? नहीं, फैमिली के साथ नहीं, अकेला सिंगल है। अच्छा। इधर हिमालय करते, काम करते, ठेका लेके काम करवाते। अच्छा, ओके। हाँ। अभी देश में कौन सा पार्टी को आप मदद करते हैं? बीजेपी। बीजेपी अच्छा है जी, राम मंदिर बनाया। इससे पहले कितना वो पाकिस्तान स्टे करता था, तो देखिए कि मोदी है, वो क्या नाम है उनका, जो मैं उसका नाम भूल गया, जो प्लेन उड़ाया था, और देखिए वो आपस ले आया इंडिया से। अच्छा। पाकिस्तान से आपस ले आया। मोदी प्रधानमंत्री के लिए अच्छा है, देश के लिए अच्छा है। प्रधानमंत्री इंडिया में कभी भी मोदी रहना जी। हाँ, नीचे कोई भी रहे लेकिन ऊपर मोदी रहना। वो हर एक देश में जाता है, क्या काम है नहीं है, देखिए कितना विकास कर रहा है, अच्छा है। हाँ। अभी इतना दिन हो गया कि भी नेता बना नहीं पाया, मोदी बनाया है। हाँ, इसलिए हम लोग के लिए वो प्रधानमंत्री में मोदी आना। तो मंदिर बनाने वाला को और मदद देते आप? हाँ, एकदम मदद देते। सॉलिड मंदिर बनाया जी, इतना दिन हो गया, कितना साल, 500 साल हो गया, कोई भी नहीं बना पाया, वो मोदी करके दिया। हाँ, कांग्रेस पार्टी आया, कोई भी नहीं किया। ओके। దర్శగూడే. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీ మద్దతు? ఏంది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి మద్దతు? మాది కాంగ్రెస్. ఎందుకోసం? అంటే నేను ఆల్రెడీ కాంగ్రెస్ క్యాండిడేట్ను, నాకు కాంగ్రెస్ అభిమానం. ఓకే. ఏం డెవలప్మెంట్ అవుతుంది ఎక్కడ? ఈ కాంగ్రెస్ పార్టీ పార్టీ డెవలప్ ఇప్పుడు చేంజెస్ కోరుకున్నారు కానీ ప్రజలు మార్పు అయితే కోరుకున్నారు. ఖచ్చితంగా అయితే డెవలపింగ్ అయితే.
వ్యవసాయం చేసుకోండి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఉన్నది 4 ఎకరాలు. ఏమేమి పంట వేసినావు? పొలం వేసిన ఏం పంటలేదు. అంటే ఎట్లా వస్తున్నారు పంట దిగుబడి ఎట్లా వస్తున్నాయి? పంట దిగుబడి మంచిగానే వస్తుంది మామూలుగా. ఓకే. ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీ అంటే మన సెంట్రల్ మట్టుగా మన సెంట్రల్ మట్టుకు ఈ బీజేపీ చెప్పని చేస్తుంది కదా. అంటే మీ మద్దతు వాళ్ళకి ఇస్తారు? మద్దతు వాళ్ళకి ఇస్తాడు, బీజేపీకి ఇస్తాం. ఇంకోళ్ళకి అంటే ఎందుకోసం? మంచిగా పని చేస్తుంది అన్నట్టు. ఆల్రెడీ 2 సార్లు వేసిండు కదా. చేస్తే ఏమి ఇప్పుడు వీళ్ళు బాగా 10 ఏళ్ళు చేసి వీళ్ళు ఏం బాగుపోసిండ్రు, వాళ్ళు ఏం ఖరాబ్ చేస్తుండ్రు. సెంట్రల్లో ఆయన ఎక్కడ పండుతుండు, ఆయన మంచిగా చేస్తుండు కదా మోడీ. అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ 3వ వస్తే ఏమేమి లాభం జరుగుతుంది? లాభం జరగచ్చు, నష్టం జరగచ్చు. నష్టం జరిగేది లాభం జరిగేది మనకు కనబడుతుంది. చేసిన తర్వాత ఏర్పడుతుంది. ఇప్పటికైతే మంచిగా చేస్తుంది కదా. డెవలప్మెంట్ ఎట్లయింది? సమస్యలు అంటే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏమి సమస్యలు ఏమి ప్రాబ్లం కూడా సాల్వ్ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మరియు అన్ని పనులు అవుతాయని మేము అనుకుంటున్నాం. ఓకే. సమస్యలు ఏమన్నారు ఇప్పటికి? ఇప్పుడు రోడ్ సమస్య ఉంది, అది దాదాపు అయిపోయింది. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ, ఒక బస్సు సౌకర్యం కావాలి. మీ యువకులు వాస్తవానికి దేశంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంపీ అరవింద్ ఉండి 5 సంవత్సరాలు మనకి ఇలాంటి అభివృద్ధి చేయలేడు. ఈ 5 సంవత్సరాల్లో మనకు చాలా నష్టపోయాం యువత. చివరిగా మద్దతు యువకులంతా కొత్త ఓటర్లు కూడా దేనికి మాది ఇష్టం? కాంగ్రెస్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాస్తవానికి కూడా ఇదైతే రామన్నపేట గ్రామంలో 3500 పైచీలకు జనాభా ఉన్నటువంటి గ్రామం. గతంలో కూడా వేల్పూర్ మండల కేంద్రంకు ఉన్నటువంటి సమీపంలో నుంచి 2 నుంచి 3 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామాన్ని కూడా అన్ని విధాల మౌలిక వసతులు నూతనంగా కూడా గత పాలనా హయాంలో కూడా డెవలప్మెంట్ జరిగింది. కేవలం రవాణా సౌకర్యం కావాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరడం జరుగుతుంది. అలాగే 3500 జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో 1800కి పైగా మహిళలు, అలాగే ఒక 1000 మందికి పైగా పురుషులు, మిగతా చిన్నారులు కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా పండించే పంటలు వరి, జొన్న, పసుపు పంటలు కూడా సాగు చేయడానికి రైతులు ఇష్టపడడం జరుగుతుంది. ఒక్కసారి మన గ్రామంలోని ముఖ చిత్రాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో గ్రామంలో కూడా అంటే చాలా వరకు అభివృద్ధి చెందిన గ్రామము లాగే కనబడుతుంది. అన్ని విధాలుగా ప్రధానంగా వ్యవసాయ పంటలపై ఆధారపడ్డటువంటి గ్రామం కాబట్టి ఆర్థికంగా కూడా చాలా మంచిగానే ఉన్నటువంటి గ్రామం చూడడం జరుగుతుంది మనం. అలాగే ఈ గ్రామానికి అంటే యువత కూడా ఈ రాష్ట్రం స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే స్థానిక ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి కొనసాగడం జరుగుతోంది. అలాగే రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లేని కారణంగా కూడా దేశంలో ఇటు సగం మంది బీజేపీ, మిగతా కొందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. ప్రధానంగా అన్ని రంగాల వారు కూడా ఈ గ్రామంలో
సురక్షిత గ్రామంగా ఉన్నటువంటి దీనికి నీటి మౌలిక వసతులు నీటి వసతులు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నాటి ప్రభుత్వం హయాంలో కూడా కొన్ని పనులు పెండింగ్ ఉన్న తరుణంలో నీటి మౌలిక వసతులు అలాగే ఇరిగేషన్కు సంబంధించినటువంటి కాలువల విషయంలో కూడా గతంలో జరిగిన ఆందోళన విషయంలో కూడా గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తాగునీటి సమస్య అలాగే సాగునీటి సమస్యలు పరిష్కరిస్తే కూడా గ్రామానికి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఈ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ ఏం చేస్తారు? నేను మేస్త్రి పని చేస్తా. అంటే ఏం కోరుకుంటున్నా సార్ గవర్నమెంట్ నుంచి? మా గవర్నమెంట్కి వెళ్ళి నాకు ఇల్లు కావాలి, నాకు భూమి లేదు, జోగ లేదు, మా బిచ్చిగడ బతుకు మాది. ఓకే, అంటే ఇప్పుడు మొన్న ప్రజాపాలన దరఖాస్తు చేసిన ఓకే ఏం లేదు, ఇంకా రాలేదు సార్ జవాబు. అధికారులు ఏమంటారు? అధికారులు ఏమి నాకు చెప్పింది లేదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు. అది ఓకే, వాస్తవం కూడా దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? నాకు ఏ గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఏం చెప్పను. ప్రభుత్వంలో అందరూ మంచి వాళ్ళే, లేని వాళ్ళు ఏం లేదు. ఇప్పుడు బీజేపీ ఉంది పర్వాలేదు, కాంగ్రెస్ ఉంది పర్వాలేదు, మన బీఆర్ఎస్ ఉంది పర్వాలేదు, అందరూ ఓకే, ఇబ్బంది ఏం లేదు. అందరూ మనకు ప్రజలకు చేసిందే మంచిది అనిపిస్తున్నాను నేను. అది అందరూ మంచిగా చేస్తే నాకు మంచిది అనిపిస్తుంది. బీటీ గంగారం. ఏం చేస్తారు? నేను పెయింటింగ్ పని చేస్తా. ఓకే, గవర్నమెంట్ దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే మంచిది? బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా పేదవాళ్లకు ఇల్లు భూములు జాగాలు లేని వాళ్ళని చూసి సర్వే చేసి వాళ్ళకు న్యాయంగా కాంగ్రెసే రాని బీజేపీ రాని లేని ప్రజల గురించి పనిచేయాలి. కానీ ఉన్నోళ్ళనే కాపాడుకుంటా ఉన్నోళ్ళనే ఇది చేసుకుంటా ఉంటే లేని వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇతను ఉన్నాడు, అతను ఉన్నాడు, వీళ్ళకు భూములు లేవు, జాగాలు లేవు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ ఓల పరిస్థితి ఏంది, ఓల పొజిషన్ ఏంది, దాన్ని సర్వే చేసి వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలో ఆ విధంగా మేలు చేసుకుంటూ వాళ్ళందరినీ బడుగు బలమైన వర్గాలందరినీ కాపాడితే వాళ్ళని ఒక లెక్క స్థాయి మీదకి పిల్లలు చదువుకొని పిల్లలు ఉంటే వాళ్ళని చదివించుడు, వాళ్ళకి జాబులు లేని ఇల్లు ఉంటే జాబులు ఇప్పించుడు, ఇటువంటివి చేస్తే మన భారతదేశం పైకి వస్తుంది, బాగుపడుతుందన్న ఆలోచన నాకు. అంతే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా సరే బీజేపీ గవర్నమెంట్ వచ్చినా సరే. కాకపోతే ఎవరన్నా రాని ఈ భారతదేశంలో ఉన్న ప్రజలను లేనోళ్ళను మొత్తం ఫస్ట్ లేపాలా, వాళ్ళని కాపాడాలా. డబ్బు ఉన్నోళ్ళను ఒక గవర్నమెంట్ రావాలంటే మీ మద్దతు అన్నట్టే ఉండాలి. జనాలు సాధారణ మనిషి ఓటు వేయకపోతే ఒక గవర్నమెంట్ ఫామ్ కాదు. ఇవి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు మీ లేని ప్రజలకు న్యాయం జరగాలంటే ఏ గవర్నమెంట్కి వేస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను? ఇప్పుడు అన్ని గవర్నమెంట్లు ప్రభుత్వాలు దేశాన్ని వెళ్ళినాయి, రాష్ట్రాలను వెళ్ళినాయి. కాబట్టి ఓళ్ళు వేసినా ఉన్న వాళ్ళనే ఎత్తురు కానీ లేని వాళ్ళను చేస్తున్నామంట చేస్తున్నారు. కానీ తీరా ఆఫీసులకు ఉన్నది ఇప్పుడు పేపర్లు అప్లై చేయించుడు ఇవే జరుగుతున్నాయి తప్ప వాళ్ళకు మేలు జరిగింది పెద్ద మొత్తంలో అయితే లేదు. నా మద్దతు ఎవరికంటే ఎవరు పరిపాలన మంచిగా అయితే వాళ్ళకి వేసుడే ఉంటుంది. అప్పటికి మూడు ఎట్లా ఉంటుందో ఆ మూడుని బట్టి ఓటేసుడు ఉంటుంది. అంటే పరిస్థితి మనం అవగాహన చేసుకొని మరి ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే మేలు చేయగలుగుతున్నారు, మరి ఎవరి మంచి ఆలోచన విధానం ఉన్నది, వాళ్ళ స్కీమ్లు ఏంది, వాళ్ళ పద్ధతి ఏంది, అదంతా ఆలోచించి దాని మీదకి వెళ్ళి నిర్ణయం తీసుకొని ఓటేసుడు ఉంటుంది.
ప్రజానాడి కార్యక్రమంలో భాగంగా కూడా ఇప్పటికీ ఈ యొక్క వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో ప్రజలు నాటి హయాంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది, అలాగే వాళ్ళ సమస్యలను కూడా ప్రజలకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా K6 ద్వారా కోరడం జరిగింది. ప్రజానాడి కార్యక్రమం ద్వారా కూడా అలాగే కేంద్రంలో కూడా ఏ గవర్నమెంట్ వస్తుంది అన్నది వాళ్ళ అభిప్రాయాలను కూడా మనము మీ K6 ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. ఇది ప్రజానాడి కార్యక్రమంపై వేల్పూర్ ప్రతినిధి ప్రభుతో కెమెరామెన్ అరవింద్, సునీల్, K6 ఛానల్, రామన్నపేట గ్రామం నుంచి.